హాయ్, ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రోటీనూరియా. అసలు ప్రోటీన్ ఎందుకు మన బాడీలో లీక్ అవుతుంది, ప్రోటీన్ లీక్ అవ్వడానికి గల కారణాలు, దాని యొక్క లక్షణాలు, ప్రోటీన్ లీక్ అయినప్పుడు అవి ఎలా ఉంటాయి అంటే లక్షణాలు, ప్లస్ ప్రోటీన్ లీక్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే మన బాడీలో తయారయ్యే చెత్త వ్యర్థ పదార్థాలు మరియు ఎక్కువ నీరైతే మన బాడీలో ఉంటుందో వాటిని మూత్రం ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది. సాధారణంగా కిడ్నీలో 10 లక్షల ఫిల్టరింగ్ యూనిట్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనము నెఫ్రాన్స్ అని అంటాము. ఈ నెఫ్రాన్స్ అనేటివి ఫిల్టర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఈ నెఫ్రాన్స్లో అతి ముఖ్యమైన భాగం ఏమిటి అంటే గ్లోమరులస్. ఈ గ్లోమరులస్ యొక్క పని ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కిచెన్లో వాడుకునే పాలు వడగట్టుకునే ఫిల్టర్స్ లాగా ఊహించుకోవడం. అలాగే ఈ గ్లోమరులస్ దగ్గర రక్తం అనేది ఫిల్టర్ అయినప్పుడు రక్తంలో ఉండవలసిన పదార్థాలు పైననే అక్కడే ఉండిపోతాయి. రక్తంలో అవసరం లేని పదార్థాలని గ్లోమరులర్ బేస్మెంట్ మెంబ్రేన్ దానిని దాటుకొని ట్యూబుల్స్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనకి యూరిన్ అనేది తయారవుతూ ఉంటుంది. రక్తంలో వ్యర్థ పదార్థాలు మరియు ఎక్కువ నీరుతో పాటు వేరే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్స్ని ఈ కిడ్నీస్ అనేటివి లీక్ అవ్వకుండా చూసుకుంటాయి. నార్మల్గా మూత్రంలో లెస్ దాన్ 150 మిల్లీగ్రామ్స్ పర్ డే కంటే తక్కువ ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే 150 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ లీక్ అవుతుందో వాళ్ళని ప్రోటీనూరియాగా చెప్పుకోవచ్చు. ప్రోటీనూరియా యొక్క రకాలు 3 టైప్స్ ఉంటాయి. ప్రోటీనూరియా అనేది టెంపరరీ ప్రోటీనూరియా, ఆర్థోస్టాటిక్ ప్రోటీనూరియా అండ్ పర్మనెంట్ ప్రోటీనూరియా. టెంపరరీ ప్రోటీనూరియా అనేది కొద్దిపాటి రోజుల వరకే ఉంటుంది. అంటే ఫీవర్ ఏమన్నా వచ్చినప్పుడు కానీ, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినప్పుడు కానీ, అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కానీ, ఏదైనా హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, ప్రోటీన్ ఫుడ్ అంటే నార్మల్గా ఇప్పుడు హెవీ ఎక్సర్సైజ్ అంటే జిమ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో మెయిన్గా ప్రోటీన్ లాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది యూరిన్లో. ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ అనేది కొద్దిపాటి రోజుల వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ డిసప్పేర్ అయిపోతుంది. అంటే కొన్ని రోజులు కనిపిస్తుంది, తర్వాత అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి కొన్ని రోజులకు మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రోటీనూరియా అనేది ఏమీ ఇబ్బంది ఉండదు. ఆర్థోస్టాటిక్ ప్రోటీనూరియా. ఈ ప్రోటీనూరియా అనేది పొజిషనల్ రిలేటెడ్ ప్రోటీనూరియా. అంటే మార్నింగ్ చెక్ చేసినప్పుడు ప్రోటీనూరియా అనేది కనిపించదు, ఈవినింగ్ చెక్ చేసినప్పుడు ప్రోటీనూరియా అనేది కనిపిస్తుంది. ఇలాంటి ప్రోటీనూరియా అనేది కిడ్నీలో కొద్దిపాటి మార్పుల వల్ల వచ్చే ప్రోటీనూరియా. ఇలాంటి ప్రోటీనూరియా అనేది ఎవరిలో గమనిస్తూ ఉంటామంటే అడోలసెన్స్ పీరియడ్ అంటే 13 to 15 ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళని ప్రోటీన్ అనేది లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పర్మనెంట్ ప్రోటీనూరియా. ఈ పర్మనెంట్ ప్రోటీనూరియా అనేది ఎప్పటికీ యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతూనే ఉంటుంది. ఫిల్టర్స్ అయితే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ లీక్ అవ్వడానికి గల కారణాలు ఏవేవి అంటే ఫస్ట్ వన్ కిడ్నీ కండిషన్స్. అంటే గ్లోమరులో నెఫ్రైటిస్ కండిషన్స్లో కానీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్లో కానీ, హై బీపీ ఉన్న వాళ్ళల్లో కానీ, బీపీ నెఫ్రోపతి ఉన్న వాళ్ళల్లో కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళల్లో కానీ, సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కండిషన్లో ఉన్న వాళ్ళల్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. సిస్టమిక్ కండిషన్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో కానీ, బీపీ ఉన్న వాళ్ళల్లో కానీ, ఆటో ఇమ్యూనో కండిషన్స్ SLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటస్ ఈ కండిషన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. టెంపరరీ కండిషన్స్ అంటే ఫీవర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కానీ, అంటే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా మనకి ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. టెంపరరీ ప్రోటీనూరియా అనేది కొద్దిపాటి మార్పుల వల్ల వచ్చే ప్రోటీనూరియా. ఇదంత ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్ని ఏమైనా మెడికేషన్ స్టిరాయిడ్స్ ఏమైనా ఎక్కువ వాడడం వల్ల కానీ, కొన్ని క్యాన్సర్ కండిషన్స్లో కూడా ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ అనేది ఎక్కువ మోతాదులో కానీ తక్కువ మోతాదులో కానీ లీక్ అవ్వచ్చు. ప్రోటీన్ పోయేదాన్ని బట్టి మనకి లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే తక్కువ మోతాదులో ప్రోటీన్ లీక్ అవుతుందో వాళ్ళకి లక్షణాలు అనేవి కనిపించవు. ఎవరికైతే ఎక్కువ మోతాదులో లీక్ అవుతుందో వాళ్ళకి కాళ్ళల్లో వాపు రావడం కానీ, కళ్ళ చుట్టూ ఉబ్బినట్టు ఉండడం కానీ, ఫీవర్ వస్తూ ఉండడం కానీ,
ఆయాసం ఉండడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, తరచుగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకొందరికి ఆయాసం ఉండడం కానీ, ఇంకొందరికి చర్మంపై దురద పెట్టడం కానీ, ఇట్లాంటి మార్పులు అనేటివి చూస్తూ ఉంటాము. నార్మల్ పర్సన్స్ యూరిన్ పాస్ చేసినప్పుడు చిన్న చిన్న బబుల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ టాయిలెట్ బోర్డ్లో సింగిల్ లేయర్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ ప్రోటీన్యూరియా ఉన్న కండిషన్లో ఏమిటి అంటే, యూరిన్ పాస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డిటర్జెంట్తో వాష్ చేసినప్పుడు చిన్న చిన్న బబుల్స్ అనేటివి చాలా లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఫోమీ అపియరెన్స్ ఉంటుంది, నురగలాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రోటీన్ వెళ్ళినప్పుడు కొన్ని టెస్ట్లు అనేటివి చూసుకుంటూ ఉంటాము. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చూసుకుంటాం. మెయిన్గా మనం యూరిన్ శాంపిల్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు అంటే మార్నింగ్ ఇవ్వడం అనేది మంచిది. ఎందుకు అంటే మనకి యాక్యురేట్ రీడింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవ్వచ్చు అంటే యూరిన్ ఫస్ట్లో వచ్చే యూరిన్ కానీ లాస్ట్లో వచ్చే యూరిన్ కానీ ఇవ్వకూడదు. ఎందుకు అంటే మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు అది స్కిన్కి టచ్ అవుతూ వస్తుంది. దానివల్ల మనకి యూరిన్లో బ్యాక్టీరియా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఇవ్వడం అనేది మంచిది. మనకి ఈ యూరిన్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఆ శాంపుల్లో డిప్స్టిక్ టెస్ట్ అనేది పెట్టడం వలన దాని యొక్క కలర్ చేంజ్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది జరుగుతుందని మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ ప్రోటీన్ అనేది ఫీవర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కానీ, ప్రెగ్నెన్సీ కండిషన్లో ఉండడం వల్ల వచ్చిన కండిషన్స్ ఇట్లాంటి ప్రోటీన్యూరియా అయితే మనం ఒక 2-3 డేస్కి కానీ 5 డేస్కి కానీ మళ్ళీ యూరిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోటీన్ మళ్ళీ పదే ఏమైనా లీక్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు. ప్రోటీన్ అనేది ఎంత పర్సంటేజ్లో లీక్ అవుతుందో తెలుసుకోవడానికి 2 పద్ధతులు అనేటివి ఉన్నాయి. 24 అవర్స్ యూరిన్, ఇంకొకటి స్పాట్ ప్రోటీన్ క్రియాటినైన్ రేషియో. ఈ 24 అవర్స్ యూరిన్ టెస్ట్లో ఏమిటి అంటే రోజు మొత్తంలో యూరిన్ శాంపుల్ని ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకొని ఆ శాంపుల్ ద్వారా ఎంత ప్రోటీన్ లీక్ అవుతుందో తెలుసుకోవచ్చు. స్పాట్ ప్రోటీన్ క్రియాటినైన్ రేషియో, దీంట్లో ఏమిటి అంటే ఒక రోజు మొత్తంలో ఎప్పుడైనా వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి శాంపుల్ ఇచ్చేసేయచ్చు. ఇంకొకటి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మనకి ప్రోటీన్ ఎంత పర్సంటేజ్లో వెళ్తుందో తెలుసుకోవచ్చు. అంటే ఆ యూరిన్ శాంపుల్ అనేది ఆ స్లైడ్ మీద వేసిన తర్వాత ఆర్బీసీ ఎంత పర్సంటేజ్ ఉంది, డబ్ల్యూబీసీ ఎంత పర్సంటేజ్ ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, గ్లూకోజ్ ఎంత ఉందో, దాని యొక్క ప్రోటీన్ ఎంత పర్సంటేజ్లో లీక్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రోటీన్యూరియా కండిషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటే లో ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఒమేగా-3 క్యాప్సూల్స్ అనేటివి తీసుకోవడం అనేది మంచిది. మెయిన్గా ఏంటి అంటే ఈ ఒమేగా-3 వల్ల ఏమిటి అంటే మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, కిడ్నీ ఫంక్షనింగ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మూత్రపిండాలలో ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి వర్క్ అవుతూ ఉంటుంది. వైటమిన్ డి క్యాప్సూల్స్ కూడా తీసుకోవడం మంచిది. మెయిన్గా ఇది బోన్ స్ట్రెంథనింగ్కి వర్క్ అవుతుంది, మూత్రపిండాలని ఆరోగ్యంగా చూసుకుంటాయి, మరియు రక్తంలో కాల్షియం లెవెల్ని మెయింటైన్ అవుతూ చూసుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఈ విటమిన్ డి తీసుకోవడం వలన. ఇంకొకటి సికేడి పేషెంట్స్లో ఏమిటి అంటే వాటర్ ఎలా తీసుకోవచ్చు అంటే వాళ్ళ ఏజు ప్లస్ వెయిట్, దాన్ని బట్టి మనము వాటర్ తీసుకోవాలి. ఎంత ఎంఎల్లో తీసుకోవాలి, ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఎన్ని మినిట్స్ గ్యాప్లో తీసుకోవాలో గమనించుకోవచ్చు. ఒకవేళ వాటర్లో బాడీలో ఏమన్నా అసైటిస్ ఫార్మేషన్ ఏమన్నా ఉంటే వాళ్ళు వాటర్ తగ్గించి తాగాల్సి ఉంటుంది. ఒకవేళ లంగ్స్లో ఏమన్నా వాటర్ ఫార్మేషన్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా కొంచెం వాటర్ తగ్గించి తాగాల్సి ఉంటుంది. ఒకవేళ బాడీ అంతా వాటర్ ఫార్మేషన్ ఏమన్నా ఉన్నా వాళ్ళు కూడా కొంచెం వాటర్ రెస్ట్రిక్షన్ చేయడం అనేది మంచిది. హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అనేది మంచిది. ఫ్రూట్స్లో అయితే యాపిల్ కానీ, గోవా కానీ, జామకాయ కానీ ఇట్లాంటివి తీసుకోవడం మంచిది. పైనాపిల్ కానీ, పప్పాయ కానీ, బొప్పాయ కానీ ఇట్లాంటివి తీసుకోవడం మంచిది. గోవాలో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. అంటే ఫ్లావనాయిడ్స్ కానీ, వైటమిన్ సి కానీ ఇట్లాంటివి అనేటివి ఉంటాయి. ఈ గోవాలో ఏంటి అంటే లో పొటాషియం ఫుడ్ అనేది ఉంటుంది, ప్లస్ డైయూరెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వీటికి. ఆనియన్స్ తీసుకోవడం కూడా మంచిది. ఎందుకు అంటే లో పొటాషియం కంటెంట్ ఉంటుంది, ప్లస్ డైయూరెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఉప్పు తగ్గించి వాడుకోవాలి. ఉప్పు అనేది ఒక రోజు మొత్తంలో 3 నుంచి 5 గ్రాముల వరకు, అంతకంటే మించి ఎక్కువగా తీసుకోకూడదు. మనం ఇప్పుడు ఒకవేళ అన్నంలో కానీ, చపాతీ పిండిలో కానీ ఇట్లా కలుపుకొని ఎక్కువగా తీసుకోవద్దు. మెగ్నీషియం రిచ్ నట్స్ తీసుకోవాలి. దీనివల్ల మనకి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అవి ఏమిటి అంటే బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ,
ఇట్లాంటివి తీసుకోవడం అనేది మంచిది. ఆల్మండ్స్ కానీ అవకాడో కానీ ఇట్లాంటివి తీసుకోవడం అనేది మంచిది. హై పొటాషియం ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అవి ఏమిటి అంటే బనానా కానీ ఆరెంజెస్ కానీ టొమాటో కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. హై ఫాస్ఫరస్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. డైరీ ప్రోడక్ట్స్ కానీ నట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేసేవి ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్లో అయితే లెమన్ జ్యూస్ కానీ ఆరెంజెస్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. మెయిన్గా ఇవి కూరగాయల్లో అయితే లీచింగ్ పద్ధతి ద్వారా తీసుకోవడం అనేది మంచిది. కూరగాయల్ని బాగా కడిగి వాటిల్ని చిన్న చిన్న ముక్కల్ని కోసి వాటర్లో బాగా ఉడికించి వాటర్ని పడేసి ఆ కూరగాయల్ని తీసుకొని కూర వండుకొని తినడం వలన లీచింగ్ ప్రాసెస్ తీసుకోవడం వలన మన కిడ్నీ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రోటీనూరియా ఉన్న వాళ్ళు ఏవేవి అవాయిడ్ చేయొచ్చు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ రిఫైన్డ్ షుగర్స్ కానీ మీట్ కానీ అనిమల్ ప్రోడక్ట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. మీట్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. మెయిన్గా ఈ ప్రోటీనూరియా కండిషన్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ యూరిన్లో లీక్ అవుతున్నప్పుడు క్రియాటినైన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. క్రియాటినైన్ బ్లడ్లో పెరిగినప్పుడు మనం అల్ట్రాసౌండ్ చెక్ చేయించుకోవడం అనేది మంచిది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇది చేయించుకోవడం వలన మనకి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది, ప్లస్ కిడ్నీ సైజ్ ఎలా ఉంది, దాని యొక్క సైజు షేప్ అనేటివి ఎలా ఉన్నాయి, ఒకవేళ కిడ్నీ ఏమన్నా స్ట్రింక్ అవుతుందా, దాంతో ఏమన్నా నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయా, కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా లేదా ఒకసారి గమనించుకోవచ్చు. ప్రోటీనూరియా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే మటన్ కానీ పాలకూర కానీ పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ చికెన్ కానీ మెయిన్గా అయితే ఎగ్ వైట్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. దీనివలన ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వలన ప్రోటీన్ అనేది ఎక్కువ యూరిన్లో లీక్ అవుతూ ఉంటుంది. దానివలన వీక్నెస్ రావడం కానీ గిడ్డినెస్ రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అందువలన ఈ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది మంచిది. ప్రోటీనూరియా కండిషన్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పద్ధతులు ఫాలో అవ్వడం వలన ప్రోటీన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అంటే నార్మల్గా అలోపతి ట్రీట్మెంట్స్లో డయోరెటిక్స్ కానీ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ కానీ ఇట్లాంటి అలోపతి ట్రీట్మెంట్ అనేది అంటే టాబ్లెట్స్ రూపంలో ఇవి ఇస్తూ ఉంటారు. మనము తీసుకునే ఆహార పదార్థాల వల్ల వచ్చే సమస్య కాబట్టి ఈ ప్రోటీనూరియా మనం తీసుకున్న ఆహారంతోనే వచ్చిన సమస్య కాబట్టి మనం తీసుకున్న ఆహారంతోనే దాన్ని తొలగించుకుందాము. అందుకు ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వండి. నేను ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్లో చాలా కేసెస్ అనేటివి ఈ ప్రోటీనూరియా కానీ కిడ్నీ పేషెంట్స్ అనేటివి చాలా కండిషన్స్ చూశాను. ఇప్పుడు చూసిన కేసెస్ అనేటివి ఇన్ని రోజుల నుంచి చూసిన కేసెస్ అనేటివి మీకు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇట్లాంటి పద్ధతి ఫాలో అవ్వండి.